సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుని చిత్తమును బట్టి, ఆయన సంకల్పమును బట్టి మరొక వర్తమానం మీ ముందుకు తీసుకుని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అనుమతిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ ఛానల్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలను వీక్షిస్తూ, ఇతరులకు షేర్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఈ సందేశాల ద్వారా ఆత్మీయమైన, శారీరకంగా కూడా మేలులు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నారు. ఈ సందేశాలు మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయి అంటూ నేను నమ్ముతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ ఉన్నానండి. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో మీరు ఆ పనిని కలిగి ఉండండి. ఇంతకుముందు అందించిన సందేశాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు వీక్షించమని ప్రభు పేరిటి నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, ఈ దినాన మరొక రోజు ఆయుష్ దినాన్ని పొడిగించి మీ సత్య సువార్తను ప్రకటించడానికి, నాకు వినుటకు ప్రజలకు మీరిచ్చిన ఈ అనుమతిని బట్టి వందనాలు. వాక్యము ద్వారా మా అందరికీ కావలసిన దీవెన దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. The book of Hebrews chapter 11 verse 16. హెబ్రీ 11:16లో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుడైన పౌలు గారి ద్వారా హెబ్రీలకు వ్రాయబడిన ఈ పత్రికలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుడు రాయించి ఉంచాడండి. విశ్వాస వీరుల జాబితా ఈ పత్రికలోనే దేవుడు రాయించి ఉంచాడు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని అన్నారు. ఇలాంటి అమూల్యమైన హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నాం, వారు మరి శ్రేష్టమైన దేశమును. ఎక్కడుందండి ఈ దినాన శ్రేష్టమైన దేశం? అదిగో, దేశాలన్నీ పాడైపోతున్నాయి. దేశాలన్నీ యుద్ధాలతో, మంచి మంచి కట్టడాలన్నీ కూలిపోతున్నాయి. దేశాలన్నీ కూడా అందవిహీనంగా కనబడుతున్నాయి. దేశాలలో ఆహారలేమి, దేశాలలో ప్రశాంతత లేదు. దేశాలన్నీ కూడా ఏడుస్తున్నాయి. దేశాలన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి భయంకరమైన యుద్ధ వాతావరణంలో. మరి శ్రేష్టమైన దేశం ఎక్కడుందండి? ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో ఏ దేశంలో ఉన్నా కూడా ప్రమాదమే. కొన్ని దేశాల్లో అయితే అక్కడ స్థానికులు అంటున్నారు,
మా దేశాల్లో పలానోళ్ళు ఉండొద్దు, వెళ్ళిపోండి అంటున్నారండి. దేశాల పరిస్థితులు బాగలేదని. మరికొంతమంది అయితే వారి దేశాల్లోనికి రావడానికి వీసాలు కఠినతరం చేస్తున్న దినాలు. ఏ దేశంలోకి వెళ్ళినా ప్రమాదాలే. అయితే పౌలు అంటాడు, వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. ఎక్కడుంది శ్రేష్టమైన దేశం? అనగా అంటూ బైబిలే జవాబిచ్చిందండి. పరిశుద్ధ గ్రంథం ఎంత ఉన్నతమైందంటే, ప్రశ్న దానికి అర్థం కాదు కనుక వెంటనే అనగా అంటూ జవాబు కూడా బైబిల్ గ్రంథంలోని దేవుడు రాయించాడు. కనుకని ఇక్కడ హెబ్రీ 11:16 వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో ఏ దేశంలో ఉన్నా ప్రమాదాలే. కానీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక దేశాన్ని వారు కోరుచున్నారు. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాస వీరులు, సంఘాలలో శ్రేష్ఠులైన వారు, పరిశుద్ధత కాపాడుకుంటున్నవారు. శ్రేష్టమైన దేశం పరలోక దేశము. ప్రియులను, మనమందరం కూడా ఆ దేశాన్ని కోరుకోవాలని. కారణం, ఆ దేశానికే వెళ్ళాలి. అందుకే ఈ భక్తి అంతా, అందుకే ఈ ప్రార్థనలు, వాక్యాలు, మారు మనసు, బాప్టిజం, సాక్ష్యాన్ని కాపాడుకోవడం, బలలో చేయి వేయడం, కన్నీటి ప్రార్థన, దేవుని వాక్యాన్ని పోలి నడవడం, ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతుకుతున్నందుకు కారణం ఏంటో తెలుసా? అదిగో మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశాన్ని మనం కోరుకోవాలి, అక్కడికే వెళ్ళాలి. ప్రియులరు, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి మరి ఆ శ్రేష్టమైన దేశం అంటే పరలోకం ఎలా ఉంటుంది, 5 విషయాలు ఈ దినాన వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రియులను, పలానా దేశం ఎలాగుంటుంది అనంటే ఆయా దేశాలలో ఉన్నవాళ్ళు, ఆయా దేశాలకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ దేశాల గొప్పదనాన్ని చెప్తూ ఉంటారండి. అయితే ఈ లోకంలో ఉన్న దేశాలన్నిటికంటే పరమ శ్రేష్టమైన దేశం పరలోకం. మరి దేశానికి మీరు వెళ్ళొచ్చారా అండి, ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటారా? వెళ్ళి రావాల్సిన పని లేదు. వెళ్ళడానికి ముందుగా ఒక మ్యాప్ ఇచ్చాడండి. అదే పరిశుద్ధ గ్రంథం. అక్కడ ఏముందో వివరణగా దేవుడు వ్రాయించి ఉంచాడు. కనుక ఆ దేశాన్ని కోరుకొనుచున్నారు. ప్రియులరా, వాస్తవానికి పరలోకం ఎలాగుంటుందో వివరించడానికి భూమి మీద ఎవరికి సాధ్యపడని విషయం. ప్రియులను, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో ఆకాశముల ఎత్తు అంటే పరలోకం అనుకోండి. ఆకాశముల ఎత్తు 2, భూమి లోతు 3, రాజుల అభిప్రాయములు అగోచరములు అంటే కనపడవు, అర్థం కావు. ప్రియులను, మరి అలాంటప్పుడు ఎలాగా? మనకు కనపడవు, కానీ దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉన్నవానికి ఏది దాచిపెట్టడండి, అన్నీ తెలియజేస్తాడు. అబ్రహాముకి నేనేదైనా దాచెదనా, అన్ని వివరంగా గూఢమైన సంగతులు నేను మీకు తెలియచేస్తానని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులను, కనుక పరలోకము ఎలాగుంటుంది? బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను ఒక 5 విషయాలు ఈ దినాన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, పరలోకము లేదా పరలోక రాజ్యము అనే మాట సువార్తల్లో మొదటి సువార్త మత్తయి సువార్తలో 35 సార్లు దేవుడు రాయించాడండి. సువార్తలో మొదటి సువార్త, క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం, పరలోకము 35 సార్లు దేవుడు రాయించాడు. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశంను మనం కోరుకోవాలి. అదే సువార్త. ఇంకో సంగతి చెప్పనా అండి, యేసుప్రభు వారు భూమి మీద 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య, 3.5 సంవత్సరాల పరిచర్యలో పరలోకము అనే మాట యేసు నోట 28 సార్లు ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియులను, కనుక ఇలాంటి అవసరమైన దేశం, శ్రేష్టమైన దేశం, కోరుకొనవలసిన దేశం పరలోక దేశం. ఆ పరలోకం ఎలాగుంటుంది? ప్రియులరా, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఒక 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ప్రియులరు, నెంబర్ 1, పరలోకము ఎలాగుంటుంది, లేకపోతే పరలోకం ఎవరితో నిండి ఉంటుంది? మొదటి విషయం, దానియేలు గ్రంథం
7వ అధ్యాయం 10వ వచనం. ప్రియులరా, దానియేలు గ్రంథం పరిశుద్ధుల గ్రంథం అంటారు బైబిల్ పండితులని. దానియేలు గ్రంథంలోనే దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు, రెండవ రాకడను గురించిన అరుదైన శ్రేష్టమైన విషయాలు, మన దేవుని గురించిన నిగూఢమైన విషయాలు దానియేలు గ్రంథంలో దేవుడు వ్రాయించి ఉంచాడండి. అలాంటి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో పరలోకం ఎలాగుంటుంది 5 విషయాల్లో మొదటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో ఎవరుంటారు, లేదు పరలోకం ఎలాగుంటుంది అని అంటే, నెంబర్ 1, ఈ చదువుకున్న దానియేలు 7:10 బట్టి ఆయన వాక్యము నెరవేర్చే వేల కోటాను కోట్ల దేవదూతలతో నిండి ఉంటుంది పరలోకం. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో అంతా చెడుతో నిండి ఉందండి. ఏ దేశానికి వెళ్ళినా భయం నిండి ఉంది, ప్రమాదాలు నిండి ఉన్నాయి, అశాంతి నిండి ఉంది, అల్లర్లు నిండి ఉన్నాయి, యుద్ధోపకరణాలతో నిండి ఉన్నాయి. ఒక దేశానికి మించి ఒక దేశం కఠినమైన వెపన్స్తో నిండి ఉన్నాయి. కానీ పరలోకంలో ఎవరున్నారు, ఎలాగుంటుంది పరలోకం అంటే, వేవేల కోటాను కోట్ల దేవదూతలతో మిళితమై ఉంది పరలోకం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యమును నెరవేరుస్తున్నారట. అబ్బా, ఎంత గొప్ప సంగతి అండి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్నారండి దేశాలు, పట్టణాలు, గ్రామాలు, పట్టణాలు, కాపురాలు అన్నీ కూడా. అయితే పరలోకంలో ఎక్కడ చూసినా కోటాను కోట్ల దేవదూతలట. ఆయన వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళతో నిండి ఉంది పరలోకం. అందుకే మన మూల వాక్యం, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎందుకు కోరుకున్నారు? అదిగో వాక్యాన్ని నెరవేర్చే వేల కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారండి. నేను కూడా, వాక్యం వింటున్న నీవు కూడా, మనందరం కూడా అక్కడికి వెళ్ళడానికి భక్తి, ఆ వేవేల కోట్ల కొలది దేవదూతలతో మనం కూడా కలిసి అక్కడ దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారితో మనం కూడా ఆనందించాలని. ఎంత ప్రశాంతత అండి. ఇక్కడ మన మాటే నెరవేర్చలేకపోతున్నారు మనకు పుట్టినోళ్ళు కానీ, మనల్ని కట్టుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళే మన మాటని నెరవేర్చలేకపోతున్నారు కదా అండి. వేదన, శోధన. కానీ పరలోకంలో ఆయన వాక్యాన్ని నెరవేర్చే వేవేల కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారట. అందుకే ఆ దేశమును కోరుకుందుముగాక. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. పరలోకం ఎలాగుంటుంది? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా పరలోకం ఎలాగుంటుంది అనంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చక్కటి మాట అంటున్నాడు. పరలోకం రెండవది ఎలాగుంటుందంటే అమితమైన తేజస్సుతో ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి అండి. అమితమైన తేజస్సు అండి ప్రియులరా, అమితమైన తేజస్సు. మనం ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటున్నప్పుడు మందిరాల్లో అవ్వచ్చు, మంచి మంచి లైట్లు వేస్తుంటారండి. ఆ లైట్లు ఒకటి చాలదని ఇంకా లైట్లు వేస్తూ ఉంటారు. అమితమైన తేజస్సు. ఫోటో స్టూడియోలకు వెళితే ఇదివరకు అక్కడ రెడీ 1 2 3 స్మైల్ అనగా లైట్ ఆన్ చేస్తాడు. ఆ లైట్కి కొంతమంది కళ్ళు మూసేస్తారండి. 1 2 3 స్మైల్ అంటూ లైట్ ఆన్ చేసి మళ్ళీ కెమెరా ఫ్లాష్ లైట్ వెలిగిద్ది. ఆ ఫ్లాష్ లైట్కే కళ్ళు మూసేస్తారు. ఆ ఫోటోగ్రాఫర్ అంటారు, కళ్ళు మూసారమ్మా, మళ్ళీ ఇంకోసారి తీస్తాను, సరిగా చూడండి అంటారు. అంటే లోకానుసారమైన కెమెరాలో ఉన్న ఫ్లాష్ లైట్కే, ఆ తేజస్సుకే నీ కళ్ళు పనికి రాకపోతే, ఈ లోకంలో ఉన్న 1 2 3 అనే లైట్కే నువ్వు చూడలేకపోతుంటే, పరలోకంలో అమితమైన తేజస్సట. దేవునికి స్తోత్రం చెప్దామండి. ధగ మెరిసిపోయే ప్రకాశమానమైన వెలుగు అంటండి. అందుకే ఆ వెలుగు ఒకసారి అంత కాకపోయినా కొంత భూమి మీద ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు వారు పుట్టినప్పుడు
గొర్రెల కాపరులు వారి గొర్రెలను కాస్తూ ఉండగా దేవదూత వచ్చి వారి చుట్టూ ప్రకాశమానమైన వెలుగు భయపడిపోయారటండి. అంతేకాదండి, వెలుగును చూడలేక సౌలు దమస్కు గేటు దగ్గర కింద పడిపోయాడు కదా అండి. మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుడినే చూడలేం. పరలోకం అంట సమీపింపరాని తేజస్సు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మూలవాక్యంలో వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారట. ఎందుకో తెలుసా అండి? అమితమైన తేజస్సు. వెలుగు సంబంధులు వెలుగునే కోరుకుంటారండి. ఈ లోకంలో ఏ దేశంలో చూసినా చీకటే. ఇప్పుడు మరీ చీకటి అయిపోతున్నాయండి. దేశాలన్నీ చీకటే. చీకటి ఎక్కడుంటుందో దురాత్మ శక్తులు అక్కడ ఉంటాయి. చీకటి ఎక్కడుంటుందో శరీర కార్యాలు అక్కడ ఉంటాయి. ఈ లోకాన్ని శరీర కార్యాలన్నీ కూడా విడిచిపెట్టడానికే అదుగో ధగధగ మెరిసిపోయే సమీపింపరాని మహా తేజస్సుతో ఆ పరలోకము మన కొరకు సిద్ధపరుస్తున్నాడండి దేవుడు. దానిని కోరుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నాం ప్రియులరా? దేవుని వాక్యంలో అండి హెజ్కేలుకు కూడా ఇలాంటి దర్శనమే కనపడింది పరలోకం గురించి. ఎక్కడంటారా? హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాలు. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాలు. వాటి తలలపై ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి ఉండెను, కనపడెను. వింటున్నారా? మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. వినాలి. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా కనబడెను. వినండి ఈ మాట, చుట్టూను తేజోమయముగా కనబడెను. దేవునికి స్తోత్రం. అదిగో పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, అమితమైన తేజస్సుతో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడబ్బాయి, నా ఆత్మీయ కుమారుడా అంటూ పౌలు చెప్పడమే కాదు, హెజ్కేలు గారికి కూడా దర్శనంలోనట ఆ పరలోకం తేజోమయముగా కనబడుతుందట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం తేజరిల్లాలండి. అందుకే యెషయా గ్రంథంలో లెమ్మో తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చి ఉన్నది. కోరుకోవాలా వెలుగిచ్చి. అంతేకాదండి, దానియేలు గారికి కూడా దర్శనంలో తేజస్సే కనబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. మహావృద్ధుడే దేవాది దేవుడు ప్రియులను, వయసుతో నిమిత్తం లేదు, యుగాల నుండి ఉన్నవాడు అనువాడైన మహావృద్ధుడు కూర్చున్నాడట. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొత్సు వలెను తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము వినండి అగ్ని జ్వాలల వలె. వింటున్నారా? ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అంటే సింహాసనం చక్రాలంట అగ్ని వలె ఉన్నాయంట. వినండి, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో అగ్ని వంటి ప్రవాహము ప్రవహిస్తుందట ప్రియులరా. అందుకే ఈ లోకంలో దేవుని వాక్యం ప్రియులరా, మీరు నీళ్లతోనే కాదు అగ్నితో కూడా బాప్టిసం పొందాలంటే అర్థం ఇదే. ఎందుకంటే అగ్ని వంటి ప్రవాహము ప్రవహించే పరలోకంలోకి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోకం ఎలాగుంటుంది? అదిగో మహా తేజస్సు, అగ్ని వంటి ప్రవాహం ప్రియులరా. మరి తట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే నీకు రోజులు ఇంకా ఎందుకు పొడిగించబడుతున్నాయో తెలుసా? తట్టుకోవడానికి నిలబడాలండి ప్రియులరా. ఆఫ్టర్ ఆల్ నేను కించపరచడం లేదు ఎవరిని, అర్థం అవడానికి చెప్తున్నానండి. చెడగొట్టే సినిమాలకి నటించాలి అని అంటే వాళ్ళకి స్క్రీన్ టెస్ట్ ఉంటుందంట. అంటే కెమెరా ముందు ఆ పెద్ద పెద్ద లైట్లు ఆన్ చేస్తే కళ్ళు ఏమాత్రం చిన్నవి చేసుకోకుండా, భయపడకుండా, కళ్ళు చూడకుండా ఫ్రీగా ఉన్నట్టు ఉంటే అతను నటనకి పనికొస్తాడని స్క్రీన్ టెస్ట్ ఉంటుందంట. చెడగొట్టే వాటికి కూడా వెలుగుకు నిలబడగలడా లేదా అని టెస్ట్ చేస్తుంటే అదుగో యుగాలు ఉండే నిత్యము ఉండే పరలోకంలో మనం నిలబడాలంటే ఆ తేజస్సుకి నీకు టెస్ట్ అవసరం కదా. ఆ టెస్టే దేవుని సన్నిధి బ్రతుకుండగానే మనం అగ్నితో బాప్టిసం పొందాలి. దేవుని మందిరంలో తేజరిల్లాలి. మనం వెలుగుతో నింపబడాలి ప్రియులరా. నెంబర్ 3 మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. పరలోకము ఎలాగుంటుంది?
వాళ్ళు అందుకే మన మూలవాక్యం హెబ్రీలో మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎందుకు కోరుతున్నారు? మూడో విషయాన్ని, పరలోకం ఎలాగుంటుంది. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం, 96వ కీర్తన 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. వింటున్నారా? బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. పరలోకము పరిశుద్ధ స్థలం అండి, అతి పరిశుద్ధ స్థలం, అత్యంత పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆ పరలోకం ఎలాగుంటుందంటే ఘనతా ప్రభావములతో. ఇంకా వివరంగా చెప్పాలంటే నెంబర్ 3, పరలోకం ఎలాగుంటుందంటే పవిత్రంగా, పరిశుభ్రంగా, సౌందర్యంగా ఉంటుందంటండి. ఇక్కడ అదే రాయబడింది 96:6లో. ఎంత సౌందర్యం, ఎంత పరిశుభ్రంగా ఉంటుందో. ఈ దినాలు చూడండి, కొన్ని దేశాలు వెళితే ప్రియులారా, నేను ఏ దేశాన్ని గొప్ప చేయటంలా, ఏ దేశాన్ని తక్కువ చేయటంలా, ప్రత్యేకించి మన భారతదేశాన్ని నేను గౌరవిస్తున్నాను. కారణం ఏంటంటే మనం ఈ దేశ పౌరులం, గౌరవించాలి, ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, ఈ దేశాన్ని మనం సౌందర్యంగా ఉంచాలి బ్రతుకున్నంతకాలం. కానీ అస్సలైన దేశం వెళ్ళడానికి మనం సిద్ధపడాలి ప్రియులం. ఆ దేశంలో ఉన్న పరిశుభ్రత, పరలోకంలో ఉన్న సౌందర్యం ఇక భూమి మీద ఎక్కడా లేదు ప్రియులం. ఇంచుమించుకండి, మీరు కొన్ని దేశాలు వెళ్ళగలిగితే కొన్ని దేశాల్లో పేపర్ కూడా కింద ముక్క వేయటానికి ఇల్లేదు. వింటున్నారా? మనమైతే ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తాం. కొన్ని దేశాల్లో నోటినో నుండి ఉమ్ము కూడా వేయడానికి ఇల్లేదు, పట్టుకెళ్ళిపోతారు వెంటనే పోలీస్ స్టేషన్కి. కొన్ని దేశాల్లో ఎలా పడితే అలాగా మనం నడవడానికి కూడా ఇల్లేదండి. ఎంత శుభ్రంగా, ఎంత ఖచ్చితంగా వాళ్ళు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటిని దాటితే ఖచ్చితంగా జైలే. లోకానుసారంగా ఉన్న నాశనం అయిపోతున్నాయి ఇలాంటి దేశాలు కూడా. ఇలాంటి దేశాల్లోని ఎంత పరిశుభ్రత, ఎంత సౌందర్యం పాటిస్తుంటే ప్రియులరా, పరలోక దేశం అట పవిత్రంగా, పరిశుభ్రంగా, సౌందర్యంగా ఉంటుందట. అలాగా నిన్ను నువ్వు కూడా అలంకరించుకోవాలండి. మన హృదయం పవిత్రంగా ఉండాలి, దేహం కూడా పవిత్రంగా ఉండాలి. మన ఆంతర్యం పరిశుభ్రంగా ఉండాలి, దేహం కూడా పరిశుభ్రంగా ఉండాలి. మన ఆత్మ ఆత్మీయమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి, మన దేహము కూడా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేవాది దేవుడు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుభ్రంగా, ఎంత సౌందర్యవంతుడండి. పరమగీతములో ఆయన సౌందర్యమో వర్ణనాతీతం కదా. లోకంలో సౌందర్యంగా ఉన్న దేశాలన్నీ తిరిగి వస్తాయి. ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళాలన్నా భయపడిపోతున్నారు. ఫ్లైట్లు లేవు, ఎక్కితే ఏమైపోతామో, దిగుతామా లేదా. ఎక్కడమే దేవుని చిత్తం, ఫ్లైట్ దిగటం దేవుని చిత్తంలో లేదండి. ఎక్కడం దేవుని చిత్తం అనుకుంటున్నారండి. కాదండి ప్రియులారా, ఎక్కాలన్నా దేవుని చిత్తం ఉండాలి, దిగాలన్నా దేవుని చిత్తం ఉండాలి. డబ్బులుంటే సరిపోదండి. అలాంటి సౌందర్యమైన దేశమునట మన మూలవాక్యంలో వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు? ఎందుకండి వాళ్ళు కోరుకుంటున్నారు ఆ పరలోకాన్ని? నెంబర్ 4, 4వదిగా పరలోకం ఎలాగుంటుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని వినండి గొప్ప స్వరముతో గానా ప్రతిగానములు చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. పరలోకం 4వదిగా ఎలాగుంటుందంటే గొప్ప స్వరముతో గానా ప్రతిగానాలతో నిండి ఉంది పరలోకం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప స్వరం ఉందండి అక్కడ. ఇక్కడ మనం ప్రార్థన చేయమంటే మన ప్రార్థన పక్కన వాళ్ళకు కూడా వినపడదండి. డిస్టర్బెన్స్ ఉండకూడదు కాదంట్లా. మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉంది, కేకలు వేయడానికి సమయం ఉంది. బైబిల్ చెప్తుంది ప్రతి దానికి సమయం ఉందండి. యేసుప్రభు వారు భూమి మీద పరిచర్య చేసినంతకాలం ఆయన గొప్ప స్వరముతోనే పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మందిరాల్లో, మీటింగ్స్లో పెద్ద పెద్ద బాక్సులు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలండి. ఆలోచన చేయండి, యేసుప్రభు వారు ఏ సౌండ్ సిస్టమ్ వాడారు, ఏ మౌత్ వాడారు? కొండ మీద 3 దినాలు ప్రజలకి 1000 మంది వస్తే ఆయన ఏ సిస్టమ్ వాడాడు, ఏ డిటిఎస్ వాడాడండి? ఆయన స్వరమే గొప్ప స్వరము. ఆయన ఎక్కడికి వెళితే, గలిలయ సముద్రం వెళ్ళిన, కపెర్నహూము వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా ఇసుకేస్తే రాలనంత జనం ఆయన్ని వెంబడించేవాళ్ళట. అంతమందికి ఆయన ఏ మౌత్ తీసుకొని, ఏ సిస్టమ్ పెట్టుకొని ఆయన బోధ చేశాడండి? లేదు, గొప్ప స్వరము. చివరికి సిలువ మీద కూడా ప్రియులరా 7 మాటలు అని అంటాం కాదు, అవి కేకలు. 7 cries ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అని అన్నారండి.
7 cries of Christ on the cross. సిలువ మీద 7 కేకలు వేసిన క్రీస్తు. అందుకే ఆయన కేక వేసి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. ఆయన సేవలో బోధ గొప్ప స్వరమే, గద్దింపు గొప్ప స్వరమే, ఆయన సిలువలో పలికిన కేకలు గొప్ప స్వరమే. అందుకే పరలోకంలో కూడా గొప్ప స్వరముతో గానా ప్రతిగానాలు ఉంటాయట. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈనాడు స్వరాలు పనిచేయడంలో చాలామందికి కదా అండి, స్వరాలు మూగబోతున్నాయి, మాటలు రావడంలా. వాక్యం చదవమండి చదవలేకపోతున్నారు, పాటలు పాడలేకపోతే కించిపరచట్లేదు సుమా. నీ స్వరము ఈ దినమే గొప్ప స్వరముగా మార్చబడును గాక. బైబిల్ చెప్తుంది, వారి కంఠ స్వరము ద్వారా గడప కమ్ముల పునాదులు అదిరిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, స్వరము ద్వారా మనసు ప్రశాంతత. ప్రియులరా, ప్రకటన గ్రంథంలో 4:8 ప్రకటన గ్రంథం 4:8 ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు, వినండి, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ మాట బైబిల్లో 2 చోట్ల కనపడుతుంది ప్రియులు. ఒకటి యెషయా గ్రంథము, 2 ప్రకటన గ్రంథము. గొప్ప స్వరముతో గానా ప్రతిగానాలు ఉన్నాయి ప్రియులరా. అవును, కంఠస్వరము వలన గడప కొమ్ముల పునాదులు అదిరిపోదు. నీ స్వరాన్ని దేవుడు అలాగా అభిషేకించునుగాక. నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. బైబిల్ చెప్తున్న మాట. ఇలాంటి అపురూపమైన పరలోక దేశాన్నట మన మూలవాక్య హెబ్రీలకు రాసిన పత్రికలో శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఎందుకయ్యా? 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలండి? 4 విషయాలు. పరలోకము ఎలాగుంటుంది? నెంబర్ 1, ఆయన వాక్యము నెరవేర్చి వేవేల కోటాను కోట్ల దేవదూతలతో నిండి ఉంటుంది. పరలోకం ఎలా ఉంటుంది? 2, అమితమైన తేజస్సుతో నిండి ఉంటుంది, అగ్ని వంటి ప్రవాహము అది. 3, పరలోకం ఎలాగుంటుంది? పవిత్రంగా పరిశుభ్రంగా సౌందర్యంగా ఉంటుంది ప్రియులరా. 4, పరలోకం ఎలాగుంటుంది ప్రియులరా? గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలతో నిండి ఉంటుంది. 5వది ఆఖరిది, పరలోకం ఎలాగుంటుంది? ప్రకటన గ్రంథం 21:4 ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. వింటున్నారా? ఇక ఎక్కడే ఏ దేశంలో ఇప్పుడు చూసినా, గల్ఫ్ దేశాలైనా, ఇజ్రాయెల్ అయినా, ఏ దేశంలో చూసినా, మన దేశంలోనైనా ఏ దేశంలో చూసినా ఇప్పుడంతా మరణాలే కదా అండి. మరణాలు, దుఃఖం, ఏడుపు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వేదన. కానీ పరలోక దేశంలో ఇవేమీ లేవండి. ప్రైజ్ ద లార్డ్. ఇవేమీ ఉండవంట. ప్రకటన 21:4 క్లియర్గా రాయబడింది. ఇవేమీ లేవు గనక మరి ఏముంటుంది అని అంటే, పరలోకంలో 5వది ఆఖరిది ఆనందం ఉంది. ప్రైజ్ ద లార్డ్. పరలోకంలో ఆనందం ఉంది ప్రియులరా. ప్రకటన గ్రంథం 21:23 ప్రకటన గ్రంథం 21:23 ఆ పట్టణములో ప్రకాశించుటకై, వినండి, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ప్రైజ్ ద లార్డ్. వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, మరణం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు కూడా లేడట. ఎంత గొప్ప దేశం అండి. ఈ దినాన సూర్యుడు చంద్రుడు కూడా రాని దేశాలు కూడా ఉన్నాయండి. కొన్ని వెలుతురు లేక చీకటైపోతున్నాయి. కానీ పరలోక దేశము ఆనందము ప్రియులర్. ఇంకో మాట చదవనా అండి? ప్రకటన గ్రంథం 21:25 ప్రకటన గ్రంథం 21:25 అక్కడ రాత్రి లేనందున, వింటున్నారా? అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములో పగటి వేళ ఏ మాత్రము వేయబడవు. ఎంత గొప్పదండి. మరి మనకి ఎప్పుడు తలుపులు వేసుకోవడం ఎందుకో తెలుసా? కొన్ని ప్రాంతాల్లో కోతులండి 24 గంటల కోతులు దెబ్బకి తలుపులు వేసుకుంటానే ఉన్నారండి. ఏడుస్తా తలుపులు వేసుకుంటున్నారు, గొడవలు చేసుకుంటా తలుపులు వేసుకుంటున్నారు, పాపం చేయడానికి తలుపులు వేసుకుంటున్నారు. శరీరాశులు, నేత్రాశులు, జీవపడంబాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామవికారం, కక్షలు అన్నీ 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 తలుపులు వేసుకుంటున్నారు. కానీ పరలోకంలో అసలు రాత్రి లేదట, తలుపులు వేయటమే లేదట ప్రియులను. కానీ మనకిక్కడ రాత్రి అవ్వగానే భర్త అంటాడు, గ్యాస్ కట్టేసావా అంటాడు.
భార్య అంటది నువ్వు తలుపులేసావా అంటదండి. ఇక మనకి ఇదే గోలేక. కానీ పరలోకంలో ఇవేమీ లేవండి. అక్కడ అసలు రాత్రి లేదు, పగలు లేదు, తలుపు లేడు, గోమ్మాలు అసలు వేసే పని లేదు. ఆనందము, నిత్యము ఆనందమే. ఇలాంటి దేశానంట మన మూలవాక్యంలో Hebrews 11:16 వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. నువ్వేం కోరుతున్నావు? అదిగో 5 అంతల శ్రేష్టమైన విలువలు, ఆశీర్వాదాలు, ఆధిక్యతలు కలిగిన దేశాన్ని మనం కూడా కోరుకోవాలండి. ఈ దినాన ప్రియులరా, క్రైస్తవులే అయిన వారే ఒక చోటకు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే వాళ్ళు రామంటున్నారండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాం. ఆ సంఘం వాళ్ళు ఈ సంఘానికి రారు, ఈ సంఘం వాళ్ళు ఆ సంఘానికి రారు. వాళ్ళు వస్తున్నారుగా మేము రాం, వీళ్ళు వస్తున్నారుగా మేము రాం. పడనోళ్ళని అవిధేయులు, కోపంతో ఉన్నవాళ్ళు, శత్రువులు, వాళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పరిశుద్ధులు, వాళ్ళొక మంది వీళ్ళొక మంది, వాళ్ళొక రోడ్డు వీళ్ళొక రోడ్డు, అయినోళ్ళు సొంతోళ్ళు, వాళ్ళు వస్తే మేము రాం, వీళ్ళు వస్తే మేము రాం. ఎక్కడైతే సరిపోయింది మిత్రమా, ఎక్కడైతే వేల 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 సంఘాలు ఉన్నాయి, ఇక్కడ కావద్దు, అక్కడికైతే ఇక్కడికి వెళ్తాం. కానీ పరలోకం ఒకటే, వింటున్నావా? మరి వాళ్ళు వస్తే ఇక్కడికి రావన్నప్పుడు మరి ఆయన ఎలాగో పశ్చాత్తాపడి ఎలాగో దేవుని యందు సరిచేయబడి పరలోకానికి వెళ్ళబోతున్నాడు. మరి ఇప్పుడు అంటావా ఆయన పరలోకానికి వెళ్తున్నాడు, నేను రానంటావా? చచ్చినట్టు వెళ్ళి తీరాలండి. ఎక్కడ ఉన్నట్టు మందిరాలు, స్థానిక సంఘాలు, సార్వత్రిక సంఘం ఒకటే ఎత్తపడాలి. మనందరం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడలాగా వాళ్ళు వస్తే మేము వెళ్ళాం, మీరు వస్తే మేము రాము, ఇదిగా చచ్చినట్టు అక్కడ అంతే ఒకటే. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నారు మేము రాము పరలోకాన్ని అంటావా, విడవబడతావు. ఆ 5 అంతల ఆధిక్యతలు కోల్పోతావు. ఇక అక్కడికి వెళ్ళలేదు అని అంటే మరొక స్థలం అగ్ని ఆరదు, పురుగు చావదు. మనల్ని మనం తగ్గించుకొని మనం కూడా అదిగో హెబ్రీలకు రాసిన పత్రికలో వారికిలాగా మనం కూడా శ్రేష్టమైన దేశాన్ని కోరుకుందాము. ఆ కోరికలో దేవుడు మనల్ని దీవించాలి, మనందరం ఎత్తబడాలి, ఆ పరలోకంలో నిత్యము దేవుణ్ణి మనం స్తుతించాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇది అదిగో శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఎందుకు పరలోకాన్ని కోరుకోవాలి? పరలోకం ఎలాగుంటుందో ఇది ఒక 5 విషయాలు మాతో మాట్లాడాం. వినిన వర్తమానం మా అందరి జీవితాల్లో కూడా మీరు స్థిరపరిచి మా కోరిక కూడా పరలోకములో ఉండాలని, ఆ దేశాన్ని కోరుకోవాలనే కోరిక మా అందరిలోనైనా లోతుగా మీరు పుట్టించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.